నమస్తే. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనివర్సిటీకి రావడం జరిగింది. దాంట్లో 2 అంశాలను తేటతెల్లం చేయడం జరిగింది. ముఖ్యంగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో 2.5 సంవత్సరాల్లో 1,00,000 ఉద్యోగాలంటూ ఒక పక్కన ఆయన చెప్పుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. మరొక పక్కన ఉస్మానియా యూనివర్సిటీకి నేను డిసెంబర్‌లో వస్తాను, ఒక్కరినే వస్తానని చెప్పేసి కూడా ఒక పక్కన ఆయనే ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. సో, నిజంగా నిరుద్యోగులు చాలా ఏళ్లుగా పుస్తకాలను పట్టుకొని చదువుతా ఉన్నారు. ఒక పక్కన జాబ్ క్యాలెండర్ అంటూ గతంలో కాంగ్రెస్ పార్టీ మేము పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉద్యోగాలు కల్పిస్తాం, ఒక సంవత్సరంలో 2,00,000 ఉద్యోగాలని చెప్పేసి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసిందనేది నిరుద్యోగుల యొక్క ఆరోపణ. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు, మీరు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇచ్చి తీరాల్సిందే అని చెప్పేసి నిరుద్యోగుల దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన ప్రెషర్ తీసుకొస్తా ఉన్నప్పటికీ ప్రభుత్వ పెద్దలు సైతం ఎక్కడ కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. నిరుద్యోగుల తరపున ఎప్పుడూ పోరాటం చేస్తున్నటువంటి అశోక్ సార్ లాంటి వ్యక్తులను సైతం కూడా ఇటీవల అదుపులోకి తీసుకుంటా ఉన్నారు పోలీసులు. సో, ఉద్యోగాల విషయంలో ఎవరు అడిగినా, ఎవరు నిలదీసినప్పుడు కూడా వాళ్ళపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ కనిపిస్తూ ఉంది పోలీసు వ్యవస్థ. సో, మాట్లాడదాం అసలు నిరుద్యోగులు రేపు ఎటువైపు ఉండబోతా ఉన్నారు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఇప్పటికే 2.5 సంవత్సరాల తర్వాత 1,00,000 ఉద్యోగాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఉద్యోగాలు లేనట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఆయన ఇచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్యనేమో వాళ్ళు చెప్పినటువంటి లెక్క ప్రకారం 50,000, 60,000 అని చెప్పేసి చెప్పుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి 2,00,000 ఉద్యోగాల సంగతి ఏందనేది నిరుద్యోగుల యొక్క వాదన. అసలు వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికిప్పుడు ఏమన్నా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? సో, నిరుద్యోగులకు ఏ విధమైనటువంటి మెసేజ్ ఇస్తారు? సో, ఇప్పటికీ ఇంకెన్నేళ్ల పాటు పుస్తకాలను పట్టుకొని ఇక్కడ అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో ఇన్స్టిట్యూట్లను పట్టుకొని తిరగాలని చెప్పేసి నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఇప్పట్లో ఉద్యోగాలు ఏమన్నా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా? నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు ఏమన్నా ఉంటాయా అన్నటువంటి వివరాలను కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అశోక్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. ముందుగా నమస్తే. సో, మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగంలో ఒక అంశాన్ని కీలకంగా నొక్కి చెప్పేటువంటి ప్రయత్నం చేసిండు. 2.5 సంవత్సరాల్లో 1,00,000 ఉద్యోగాలంటూ. సో, ఆ వ్యాఖ్యల వెనుక మర్మం ఏంటి? నిరుద్యోగులు మీ దగ్గర నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఇప్పుడున్నటువంటి ఈ 6 నెలల కాలంలో ఏమైనా కొత్త నోటిఫికేషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? అంటే డిసెంబర్ వరకైతే వీళ్ళ పరిస్థితిని చూస్తే ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. ఎందుకంటే రేపు ఆల్రెడీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మొత్తం కూడా రెడీ చేసి పెట్టారు. రేపు సెప్టెంబర్ 5వ తారీఖు, 6వ తారీఖు, మ్యాక్సిమం 10వ తారీఖు లోపు స్థానిక సంస్థల నోటిఫికేషన్ వస్తుంది. స్థానిక సంస్థల నోటిఫికేషన్ వస్తే సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఒక 15 రోజుల వ్యవస్థ, సర్పంచ్, వార్డు మెంబరు ఒక 15 రోజుల వ్యవస్థ. మొత్తంగా ఈ స్థానిక సంస్థలకు సంబంధించి 2 పూర్తి కావడానికి ఒక 15 నెలలు 45 డేస్ పడుతుంది. ఆ తర్వాత సిటీ మున్సిపాలిటీస్ అలాగే జూబ్లీ హిల్స్ ఇదంతా అయిపోవడానికి దాదాపు 4-5 నెలలు పడతాయి. ఈ 4-5 నెలల కాలంలో ఎన్నికల కోడ్ ఉంటుంది. ఎన్నికల కోడ్ పేరుతో వీళ్ళు ఉద్యోగాలు ఎట్లా ఇవ్వరు. వీళ్ళు ఇస్తామంటే ప్రతిపక్షాలు కూడా ఇస్తే ఇవ్వండి, మాకు ఇబ్బంది ఏం లేదని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ వీళ్ళు ఇయ్యరు. ఎన్నికలు అసలు మామూలు టైంలోనే ఉద్యోగాలు ఇవ్వట్లేరు. ఇంక ఎన్నికల కోడ్ వీళ్ళు ఉద్యోగాలు ఇస్తారా? డిసెంబర్ దాకా నాకు తెలిసి ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా రాదు అన్నట్టుగా నీకు కనిపిస్తూ ఉంది. నాకు వీళ్ళైతే ఇచ్చే పరిస్థితి కనబడతలేరు. అందుకే రేపు సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి 3-4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాలను దృష్టిలో పెట్టుకొని రేపు మేము అన్ని పార్టీలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్లని, బీజేపీ కానీ, సిపిఐ కానీ, సిపిఎం అంటే లేరు కాబట్టి సిపిఐ కానీ, అదే మాదిరిగా టీఆర్ఎస్ పార్టీని, శాసనమండలిలో శాసనసభలో ఉన్నటువంటి ఫ్లోర్ లీడర్లందరినీ కలిసి వినతి పత్రాలు ఇస్తాం. విద్యార్థులకు కూడా నేను చెప్పే అంశం ఏంటంటే, మీరు రేపు 30వ తారీఖు నుంచి సమావేశాలు ఉన్నాయి కాబట్టి రేపు మీరు ఎమ్మెల్యేలందరి నెంబర్లు తీసుకోండి. నియోజకవర్గాలు, ఏ నియోజకవర్గానికి సంబంధించిన విద్యార్థులు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ అలాగే రాజ్యసభ మెంబర్లు ఎవరైనా కావచ్చు, చట్టసభలలో ఉన్నట్టు వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఇరిటేట్ చేయండి. మామూలు చెప్పట్లేను, ఏదో ఒకటిసారి ఫోన్ చేసి చెప్పడంట్లేను. కంపల్సరీగా ప్రతి అభ్యర్థి రేపు ఎమ్మెల్యేలు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసిన దాకా ఫోన్లు చేయాలి. ఎందుకంటే విద్యార్థులు అనే వాళ్ళు ఓట్లు వేయించుకొని ఊర్లలో గ్రామాల తిరిగి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఏ ఒక్క రోజు కూడా ప్రభుత్వం దగ్గర తమ వాదన వినిపెడతలేదు. అసలు ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు అనే సంగతి కూడా వాళ్ళు మర్చిపోతున్నారు. అందుకే రేపు నిరుద్యోగ అంశాలపైన 119 మంది ఎమ్మెల్యేలకి రేపు మీకు గుర్తు చేసే ప్రయత్నం చేయండి. 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. గత నోటిఫికేషన్ సంబంధించిన వాటికి నియామక పత్రాలు ఇచ్చారు తప్ప కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఉద్యోగాలు ఇవ్వలేదన్న అంశాన్ని స్పష్టంగా ఎమ్మెల్యేలకు అర్థం కాదు. వాళ్ళు చదువంతా మర్చిపోయినారు. అసలు ఈ వ్యవస్థ గురించే మర్చిపోయారు ఎమ్మెల్యేలు. ఏదో డబ్బులు పెడుతున్నారు, గెలుస్తున్నారు, అడబోయి కూర్చుంటారు తప్ప ఉండే పరిస్థితి కనబడతలేదు. అందుకే నేను ఏమంటున్నంటే రేపు మీకు అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ వినతి పత్రం ఇవ్వండి.
వినతిపత్రం మీకు తోచిన విధంగా మీకు అందరు తెలుసు, నాలెడ్జ్ ఉంది, అందరు ఉంది కాబట్టి సీత గౌరవనీయమైన స్థానిక ఎమ్మెల్యే గారికి అని చేసి వినతిపత్రం రాసుకొని ఉద్యోగాల గురించి డీటెయిల్గా రాసి ఎమ్మెల్యేలందరూ వినతిపత్రాలు ఇవ్వండి. అందుబాటులో లేని వాళ్ళు, దూరంగా ఉన్న వాళ్ళు, మీ ఎమ్మెల్యే నెంబర్ దొరకడం పెద్ద కష్టం కాదు. మీ ఊళ్ళో సర్పంచ్ని అడిగిస్తారు, ఎంపీటీసీని అడిగిస్తారు, అందరి దగ్గర నెంబర్ ఉంటుంది. ఖచ్చితంగా ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 50 ఫోన్లు ఖచ్చితంగా పోవాలి. రేపు 119 మంది ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టడం మనకు ఉద్దేశంగా, ఎందుకంటే వాళ్ళకి అర్థం కావాలా వాస్తవంగా నిరుద్యోగ సమస్య ఇంత తీవ్రంగా ఉందా అర్థం కావాలంటే ఖచ్చితంగా రేపు ప్రతి ఒక్క అభ్యర్థి ఎమ్మెల్యేలకు ఫోన్లు కొట్టి తీరాల్సిందే. రేపు అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్లో కూడా మీకు ఖచ్చితంగా చెప్తాం, మా అంశంలో మీరు మాట్లాడతారా మాట్లాడరా, ఎందుకంటే సమాజం మొత్తం చూస్తుంది. రేపు మాట్లాడకపోతే మీ పైన కూడా మేము వీడియోలు పెడతామని చెప్పేసి క్లారిటీగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి రేపు ఫ్లోర్ లీడర్లు అనేవాళ్ళు ఖచ్చితంగా వినతిపత్రాలు ఇస్తాం, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇస్తాం, ఫోన్లు చేస్తాం, అసెంబ్లీని వేదిక చేసుకొని మా గురించి ఎందుకు మాట్లాడారన్న అంశాన్ని జనంలోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. ఈరోజు సాయంత్రం పూట 20 మంది విద్యార్థులతో మేము మీటింగ్ పెట్టుకొని హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వినతిపత్రాలు ఇస్తాం, జిల్లాలో ఉన్న వాళ్ళు మీరు అక్కడ వినతిపత్రాలు ఇవ్వని చెప్పేసి ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాం. వాస్తవంగా సెప్టెంబర్ 1 నుంచే ఆమరణ నిరాహార దీక్ష కూడా నేను పిలుపునివ్వడం జరిగింది. అయితే సెప్టెంబర్ 5, 6 తారీఖులోగా స్థానిక సంస్థలు నోటిఫికేషన్ అవకాశం ఉంది కాబట్టి ఆమరణ నిరాహార దీక్షల ద్వారా ఫలితాలు వచ్చే అంశం కనబడతలేదు. కానీ అసెంబ్లీని వేదిక చేసుకొని మేము మా అంశాన్ని అక్కడ చర్చ పెట్టే ప్రయత్నం చేయాలని విన్నవించే ప్రయత్నం కూడా చేస్తాం. ఒక పక్కన మొన్న కూడా చెప్పిండు మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి, అంటే 2.5 సంవత్సరాలు ఇంకొక 40,000 ఉద్యోగాలు ఆయన అన్నటువంటి లెక్క ప్రకారం. సో ఇంకా పాత నోటిఫికేషన్స్తో కలుపుకున్నప్పుడు కూడా, పాత నోటిఫికేషన్లో వాళ్ళు గత గవర్నమెంట్ ఇచ్చినప్పటికి కూడా, సో ఒక పక్కన ఈ వాళ్ళ ఖాతాలు వేసినప్పుడు కూడా ఇంకా చాలా బాకీ ఉన్నట్టుగానే ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు. సో ఇంకా ఆ 60,000 ఉద్యోగాల్లో ఇంకా రావాల్సినటువంటి ఇంకేమన్నా మిగిలిపోయినటువంటి ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయి సార్, వాటి సంగతి ఏంటిది? ఇప్పుడు 60,000 ఉద్యోగాలకు సంబంధించి పాత సంబంధించి అన్ని ఇచ్చేశారు. ఇప్పుడు రావాల్సిన అంశం ఏంటంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఫార్మా రంగానికి సంబంధించి అంటే హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి 6,300 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు, ఎగ్జామ్ పెట్టారు, ఫలితాలు మాత్రం ఇవ్వలేదు. అంటే 1:2 లిస్ట్ అవుట్ చేశారు, కానీ ఫైనల్ గా వాళ్ళకి ఉద్యోగాలు అయితే ఇంక ఇవ్వలేదు. అదొకటి పెండింగ్ గా ఉంది. దాంతో 6,300 ఉద్యోగాలు పెండింగ్ లో ఉంది. గ్రూప్ 1 సంబంధించిన కోర్టుల కేసు నడుస్తా ఉంది. దాన్ని అడ్డం పెట్టుకొని గ్రూప్ 2 ఆపారు. ఇప్పుడు గ్రూప్ 2 సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేసి అయిపోతుంది, అది కూడా కంప్లీట్ కావాలి. ఇంకా గ్రూప్ 3 ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంకా మొదలు కావాల్సిన అవసరం ఉంది. ఈ 3 ఉద్యోగాలకు సంబంధించినటువంటి అది టీఆర్ఎస్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్, వీళ్ళు ఇచ్చింది ఏమి కాదు, వీళ్ళు ఎగ్జామ్లు పెట్టారు. వీళ్ళు పెట్టిన ఎగ్జామ్ సంబంధించి ఫార్మా రంగానికి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ వీళ్ళకి వినతి పత్రాలు ఇవ్వలేదు. ఈ 2 పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ పెండింగ్ కాబట్టి మేమేమంటున్నామంటే తక్షణమే నిరుద్యోగులను మీరు శాంతపరచాలంటే, నిరుద్యోగులను ప్రసన్నం కనుక మీరు చేసుకోవాలి, స్థానిక సంస్థ ఎన్నికల్లో మీరు ప్రసన్నం చేసుకోవాలనుకుంటే తక్షణమే 6,000 ఉద్యోగాలు, రేపు స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే 6,000 ఉద్యోగాలకు సంబంధించిన జీపీఓ, 10 నుంచి 15,000 వరకు కానిస్టేబుల్ ఉద్యోగాలు, డిఎస్సికి సంబంధించిన 20,000 ఉద్యోగాలు, దాంతోపాటు గ్రూప్ 1, గ్రూప్ 2, 3 సంబంధించినట్టు ఒక 4,000 ఉద్యోగాలు, మినిమం అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి 500 వేసుకుంటే 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తేనే నిరుద్యోగులు సంతృప్తిగా ఉంటారు తప్ప ఉండరు. కాబట్టి వీళ్ళు ఇచ్చే పరిస్థితి కనపడతలేరు. రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో మేము మన గతంలో చెప్పిన ఇష్టం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పినాం. ఇవాళ మేమేమంటున్నాం అంటే ఇష్టం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటేయకండి. ఎందుకంటే నిరుద్యోగులని గతంలో టీఆర్ఎస్ గవర్నమెంటే ఇబ్బంది పెట్టిందని మీ కాంగ్రెస్కి ఓటేసి గెలిపిస్తే మాకు గుండు సున్నా పెట్టారు. కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ నిరుద్యోగి కూడా కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటేయకండి, మీతో ఎవరికన్నా వేసుకోండి, కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటేస్తే రేపు మనం స్థానిక సంస్థలలో జడ్పీటీసీ, ఎంపీటీసీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళని ఓడగొడితేనే వాళ్ళ బుద్ధి వస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి మైక్ దొరికితే అద్భుతాలు మాట్లాడుతున్నాడు. నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి నా అంత పోటు మనగాడు ఎవరు లేడు అన్నట్టుగా మాట్లాడిండు. ఆయన మాట్లాడిన దాంట్లో నిరుద్యోగులకు అనాపైసా కూడా ఉపయోగపడిన ఒక మాట అనేది లేదు, ఒక నోటిఫికేషన్ గురించి లేదు, ఒక ప్రొఫెసర్ నియామకాలు లేవు, మళ్ళీ వచ్చి 1000 కోట్లు ఇస్తా అని చెప్పి అబద్ధాలు చెప్పి ఒక ప్రయత్నం చేశారు. మీకు దమ్ము ధైర్యం అంటే సెప్టెంబర్లోనే 100 కోట్లు ఇచ్చి మాట్లాడు, ఏదో పని మొదలుపెట్టిన తర్వాత డిసెంబర్లో వస్తే నమ్ముతాం, కానీ నువ్వు డిసెంబర్లో ఇచ్చిపోతే, ఎందుకంటే ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఇచ్చిండు. ఇప్పుడు ఏ హామీ అమలు చేసిండు ఆయన? ఏ హామీ కూడా చక్కగా అమలు చేయలేదు కదా. ఇది కూడా అమలు చేయడానికి ఉద్దేశంలో ఉన్నాం. ఇస్తే స్వాగతిస్తాం. 1000 కోట్ల రూపాయలు ఇచ్చి యూనివర్సిటీని బాగా చేస్తా అంటే స్వాగతిస్తాం. ఆయన నేనేమంటున్నా 1000 కోట్ల రూపాయలు కనుక నువ్వు కనుక
రేపు డిసెంబర్లో ఇస్తే నేనే వచ్చి ఉస్మానియా సిటీకి వచ్చి మీకు పాలాభిషేకం చేస్తాం. ఓకే. నిజంగా ఇస్తే వాళ్ళు కనుక చిత్తశుద్ధి ఉండి ఆమె ఇంప్లిమెంట్ కనుక చేస్తే మేమే వచ్చి ఆడ ఓయికి వచ్చేసి పాలాభిషేకం చేసి ఒక ప్రయత్నం చేస్తాం. అంతమంది ముంగట చెప్పింది ఐఏఎస్లు ఐపీఎస్ల ముంగట కూడా చెప్పిండు కాబట్టి నువ్వు నిజంగా 1000 కోట్లు ఇస్తే నేనే వచ్చి పాలాభిషేకం చేస్తావు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర. కానీ మీకు ఇచ్చేంత నమ్మకం ఉండేసి మాకు నమ్మకాలు అయితే కనబడతలేవు. చూద్దాం మరి ఒక ముఖ్యమంత్రి కదా, ఒక ముఖ్యమంత్రి అంత పెద్ద స్టేజ్ పైన ఐఏఎస్లు ఐపీఎస్లు మిగతా మంత్రుల ముంగట మాట్లాడినటువంటి మాట కదా. సో 1000 కోట్లు ఇస్తాము ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఎంత ఇచ్చినా కానీ తక్కువే అని చెప్పేసి మాట్లాడింది కదా. ఎందుకు అంత నమ్మకం ముఖ్యమంత్రి మాటలపైన నమ్మకం ఎందుకు లేదు అశోక్ గారికి అంటే ఏం చెప్తారు? ఏం చేయలే కదా, 20 నెలల కాలంలో ఆయన శూన్యాస్తమే కదా. 20 నెలల కాలంలో ఏం చేయలేదు కాబట్టి నమ్మకం కుదరలేదు. నిజంగా ఉద్యోగాలు ఇచ్చో నోటిఫికేషన్లు ఇచ్చామని ఇస్తే మాకు నమ్మకం కుదిరేది. విద్యా ప్రణాళిక లేదు, ఉద్యోగ ప్రణాళిక లేదు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు లేవు, హైదరాబాద్లో తెలంగాణ బిడ్డలకు ఏమి ఇవ్వాలని ఒక ఆలోచన లేదు, ఏ ప్రభుత్వాలు చిత్తశుద్ధి లేదు. అందుకే నా యొక్క పోరాటం నాన్ ముల్కీ గోబ్యాక్. హైదరాబాదులో 70% ఉద్యోగాలు వాళ్ళ నాన్ లోకల్ గుప్పెట్లో ఉన్నాయి. కాబట్టి తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చే విధంగా నా యొక్క ప్రణాళిక రేపు ఉండబోతుంది. దీనిపైన ఒక చాపకంద నీరులాగా తెలంగాణ ఉద్యమకారులను తయారు చేసుకోవాలని అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక దాని ఫలితాలు తెలంగాణ బిడ్డలకు అందడం లేదు. అసలు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకు ఒరిగింది ఏంటి అంటే విద్యా ఉద్యోగ రంగాల్లో మాత్రం శూన్యాస్తం మిగిలింది. అగ్రికల్చర్ సెక్టర్లో డెవలప్మెంట్ అయితే కావచ్చు, ఇండస్ట్రియల్ సెక్టర్లో డెవలప్మెంట్ అయితే కావచ్చు, కానీ ఉద్యోగ రంగంలో మాత్రం ఎలాంటి ఫలితాలు సాధించలేదు. నీళ్లు నిధులు నియామకాలనే పదం ఉంటే నీళ్లు నిధులకు సంబంధించి కొంత ప్రయోజనం జరిగిందేమో కానీ నియామకాలకు సంబంధించి మాత్రం ఎలాంటి ప్రయోజనం జరగలే. టీఆర్ఎస్ గవర్నమెంట్లో అట్నే జరిగింది. కాంగ్రెస్ వచ్చినాక ఇంకా నిండా ముంచారు. వాళ్ళని ఎంతో కొంత ఇచ్చే ప్రయత్నం చేసి వీళ్ళు అది కూడా ఇవన్నీ ఒక పరిస్థితి నెలకొన్న ఒక సందర్భం కనబడతా ఉంది. కాబట్టి విద్యా ఉద్యోగ రంగంలో నా ఎజెండా బలంగా ఉండబోతూ ఉంది. ఖచ్చితంగా హైదరాబాదులో నాన్ ముల్కీలందరినీ తన్ని తరిమేసి లోకల్స్కే ఉద్యోగం వచ్చే విధంగా తెలంగాణ బిడ్డలందరూ కూడా సమీకృతం కావాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఫ్యూచర్లో హైదరాబాద్ పేరుకు మాత్రం హైదరాబాద్ ఉంటుంది తప్ప హైదరాబాదులో తెలంగాణ బిడ్డ కనబడే ఒక పరిస్థితి మాత్రం కనబడతలేదు. నాన్ ముల్కీ గోబ్యాక్ అనే మూమెంట్ ఖచ్చితంగా రావాల్సిందే. 1952లోనే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, గోంగూర పచ్చడి గోబ్యాక్ అనే మూమెంట్ బలంగా ఎంత బలంగా వచ్చిందో అంతకంటే బలంగా మరోసారి ఉద్యమం వస్తేనే తెలంగాణ బిడ్డలు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. టెక్నికల్ స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలా, విద్యారంగంలో మార్పులు తీసుకురావాలా, విద్యార్థికి అవసరమైన విద్యను అందించే ప్రయత్నం చేయాలా. లేదు గాలికి వదిలేస్తాం విద్యా వ్యవస్థను అంటే రేపు తెలంగాణ బిడ్డలంతా రోడ్ల మీదకి వచ్చి ఒట్టి తిరగాలని ఒక పరిస్థితి ఏర్పడుతుంది. విద్యా వ్యవస్థలో మార్పు రావాలా, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు రావాలా, గవర్నమెంట్ రంగంలో నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు నింపాలా, ఇస్తావో అయ్యో తెలవాలి, ఇయర్ క్యాలెండర్ అమలు చేయాలా. ఇవాళ ఉద్యోగం కాలైందంటే రేపే నింపే విధంగా క్యాలెండర్ రావాలి. ఇవాళ కేరళలో అదేవిధంగా ఇవాళ టీచర్ పోస్ట్ కాలైతే ఆటోమేటిక్గా నిండిపోతూనే ఉంటాయి. ఆ విధంగా వ్యవస్థను రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన నిరుద్యోగ సమాజాన్ని మొత్తం చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నంలో అశోక్ సారు ముందడుగు ఉంటాడు, కంపల్సరీ కొట్లాడతాడు. సో ఇప్పుడు జీపీఓ పోస్టులకు కానీ కానిస్టేబుల్ పోస్టులు కానీ సుమారుగా 20,000 పైన, ఈ రెండు కలిపిన 20,000 పైన ఉన్నటువంటి ఖాళీలు. సో వీటిని భర్తీ చేయడానికి ప్రభుత్వానికి ముందున్నటువంటి అడ్డంకులు ఏం అడ్డంకులు లేవు. సో ఎందుకు మరి అసలు మరి వీళ్ళకి సలహా ఇచ్చే దద్దమ్మలు ఎవరు అర్థం కావట్లేదు. ఫస్ట్ ముఖ్యమంత్రి కాడ దద్దమ్మలు పెట్టుకుంటే ఆయన కనీసం నిరుద్యోగులు ఎట్లా శాంతపరచాలా, నిజంగా తక్షణం అవసరం ఏముందని కూడా గుర్తించకుండా ఏదో గాలికి వెళ్ళిపోతుంది మా పరిపాలన అంటే ఎట్లయితుంది? అందుకే మేము ఏమంటున్నాం అంటే ముఖ్యమంత్రి మాతో మాట్లాడవా ఫస్ట్ అంటున్నాం. మాట్లాడే ప్రయత్నం కూడా చేయకపోతే ఎట్లా మరి? 20 నెలల కాలంలో నిరుద్యోగుల వల్ల గవర్నమెంట్ వచ్చని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి ఒక్కసారన్నా నిరుద్యోగులతో మీటింగ్ పెట్టిండా? ఒక్కసారి మీటింగ్ పెట్టకపోతే మా బాధలు వినకపోతే నీకు ఎట్ట తెలుస్తుంది? నీకేం అవగాహన లేకపోయా? నువ్వు యూనివర్సిటీ స్థాయిలో చదువుకున్న వ్యక్తి కావు, నువ్వు ఏ రోజు పోటీ పరీక్షలు ప్రిపేర్ అయినోడు కావు. అంతా కూడా నీ ప్రిపరేషన్ అంతా ఏంటి? భూములు ఎట్లా కబ్జా చేయాలా, రియల్ ఎస్టేట్ రంగంలో ఎట్లా డబ్బులు సంపాదించాలా, ఎవరిని ఎట్లా ముంచాలని ఒక ప్రణాళిక తప్ప నీకు వేరే ప్రణాళిక తెలియదు కదా. ఆ ప్రణాళిక కింద మేము చెప్తాం కదా, మీకు తెలియకపోతే మేము చెప్తాం. మా బాధలు ఇవి, మా కన్నీళ్ళు ఇవి, మా కష్టాలు ఇవి, నోటిఫికేషన్లు ఇవి, ఈ నోటిఫికేషన్ తక్షణం ఇవ్వాలా, ఇప్పుడు ఇస్తేనే ఇది నీ శాంతపరచడానికి అవకాశం ఉందని మేము చెప్తాం కదా. నువ్వు సలహాలు తీసుకోకపోతేవి, ఎవడు చెప్పింది వినకపోతేవి, ఇష్టానుసారంగా ఏదో గుడ్డెది చేయబడ్డట్టుగా నీ పరిపాలన కొనసాగుతుంది తప్ప ఒక వ్యవస్థ లేదు. 5 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వం ఇంకా వెనకబోవడం తప్ప ముందు పోయే పరిస్థితి కనబడతలేనక స్పష్టంగా అర్థమవుతుంది. టీజీపీఎస్లో సంబంధించినటువంటి దాంట్లో కూడా చాలా పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా పోస్టులను నింపాల్సినటువంటి ఆ శాఖలోనే ఇప్పుడు ఖాళీలు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో బుర్రా వెంకటేశం గారి మేము నియమించడం, దాని తర్వాత సమానమైనటువంటి ప్రక్షాళన చేసిన దీన్ని నిరుద్యోగులకు న్యాయం చేసేటువంటి విధంగా బుర్రా వెంకటేశం తీసుకొచ్చడం అన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. సో ఎట్లా టీజీపీఎస్సీ సంబంధించినటువంటి ఆ వ్యవహారంలో బుర్రా వెంకటేశం గారు అనుభవంతో ఇప్పటి వరకు సాధించినటువంటి విజయాల పట్ల, ముఖ్యంగా నిరుద్యోగులకు ఆయన కల్పించినటువంటి ఉద్యోగాల పట్ల మీరేం చెప్పగలరు? ఏమి ఇచ్చిండు టీఎస్పీసీ వీళ్ళు వచ్చినాక ఏమి ఇచ్చారు? గ్రూప్స్ సంబంధించి గ్రూప్ 1 ఆన్నే నిక్కి నిగులుతుందిగా, గ్రూప్ 2 ఆన్నే ఉంది కదా, గ్రూప్ 2 ఆన్నే ఉంది కదా,
టీఎస్పీఎస్ వచ్చిన తర్వాత ఇచ్చిన నియామక పత్రాలు తప్ప మీరు కొత్తగా ఏమైనా ఎగ్జామ్కి ఏమైనా ప్లానింగ్ చేసిరా? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ఒక చైర్మన్ సభ్యులు నియమిస్తే అయిపోద్దా? ఒక ఎంతమంది ఎంప్లాయ్మెంట్ని నియమించారు? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎంతమంది అవుట్ సోర్సింగ్ పక్కన పెట్టారు? ఎంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెట్టారు? ఏం పరీక్షలు పెట్టారు మీరు? అసలు ఏమీ పెట్టాల. టీఎస్పీసీ ప్రక్షాళన అంటే చైర్మన్ సభ్యులను మార్చే ప్రక్షాళన కాదు. ఇవాళ వాళ్ళు ఒక కమిటీ ఏర్పాటు టాస్క్ ఫోర్స్ని నిర్మించారు. ఏమైంది అలా? ఏమైంది? ఇప్పటి వరకు అన్న దొంగలను పట్టుకురా? టీఆర్ఎస్ గవర్నమెంట్ పేపర్ లీక్ అయిందని పల్లీలు పట్టాలని చెప్పేసి ఇష్టానుసారం మాట్లాడతావు. మరి పల్లీలు పట్టాలు చేసినటువంటి ఒక వ్యక్తి పని నుండి ఇంతవరకు ఏమైనా చర్యలు తీసుకున్నావా? ఒక్కనన్నా జైలు శిక్ష ఏమైనా విధించిరా? దానికోసం ఫాస్ట్ ట్రాక్ అన్న కోర్టు ఏమైనా ఏర్పాటు చేసిరా? ఒక వ్యక్తి పని చర్యలు తీసుకోకుండా మేము గొప్పగా చేసిన అబద్ధాలు చెప్పడం తప్ప వీళ్ళు ఏం లేదు. ఒక మాటల ముఖ్యమంత్రిని, చేతల ముఖ్యమంత్రి కాదు. నిరుద్యోగులకి ఈయన 5 ఏళ్ల కాలంలో ఏమి చేయలేడు, ఈయనతో ఏమి కాదని చెప్పేసి అర్థమైపోతూ ఉంది. కాబట్టి ఉద్యోగాల ప్రణాళిక సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలు అయిపోయినాక మహా ఉద్యమం తెలంగాణలో రాబోతుంది. నిరుద్యోగ మహా ఉద్యమం రాబోతుంది. ఈ నిరుద్యోగ మహా ఉద్యమంలో ఈయన రేవంత్ రెడ్డి కొట్టుకపోతాడు, ఖచ్చితంగా కొట్టుకపోతాడు. సో ప్రతిసారి కూడా అగ్రెసివ్గా వెళ్ళాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తూ ఉంది నిరుద్యోగుల దగ్గర నుంచి? సామరస్యంగా పరిష్కరించేటువంటి దిశగా ప్రయత్నాలు ఏమైనా మొదలు పెట్టవచ్చు కదా? ప్రతిసారి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలే కావచ్చు, దీక్షలే కావచ్చు చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది? కేవలం వచ్చినటువంటి 2 సంవత్సరాలు కూడా ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కూడా పూర్తి కాక ముందుకే సో ఈ విధమైనటువంటి భావాన్ని వ్యక్తపరచడం వెనుక ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి కుట్ర కూడా ఉంది అన్నటువంటి వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు చేస్తూ ఉన్నారు. సో ఎందుకు వాళ్ళతోటి భేటీ అయ్యేందుకు లేకపోతే వాళ్ళతో ఒక చర్చలు జరిపేందుకు ఆ విధమైనటువంటి ప్రయత్నాలు ఇంకా ఎందుకు చేయట్లేదంటే ఏం సమాధానం చెప్తారు? అద్దెకి దయాకర్ వచ్చిండు, సిటీ సెంటర్ లైబ్రరీకి వచ్చిండు, 3 రోజుల్లో ముఖ్యమంత్రిని కల్పిస్తున్నాడు. ఎటుపోయింది మరి? మేము ఆయన అద్దంకి దయాకర్ మీద ఏం రాలేదు కదా, అద్దంకి దయాకర్ మేము దాడిలు ఏం చేయలే కదా. ఆయన ఒక పెద్ద మనిషిలాగా వచ్చిండు. యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థి, యూనివర్సిటీ విద్యార్థులపైన అవగాహన ఉంది. అక్కడ కూర్చున్నాడు, మాట్లాడిన ఓపికతో విన్నాడు. మేము కూడా ఓపికతో క్వశ్చన్ చేసినాం కదా. క్వశ్చన్ చేసి 3 రోజుల్లో కలుపుతామని చెప్పేసి ఒక చర్చల మధ్యవారిదిగా వచ్చిండు. గతంలో బల్మూరు వెంకట్ కూడా కల్పిస్తామని చెప్పిండు. ఏడ కల్పించినావు? ఏడ నోటిఫికేషన్లు వచ్చినాయి? ఇప్పుడు ఎమ్మెల్సీలు ఉన్నారు, మీకు మంత్రులు ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ వచ్చే వాళ్ళు అదే మంత్రి వచ్చి బట్టి విక్రమార్క వచ్చేసి సిటీ సెంటర్ లైబ్రరీలో కూర్చుంటే ఎవరైనా వద్దంటారా? నిరుద్యోగుల బాధలను తెలుసుకో. అసలు మీకు ఏం తెలుసు అని మీరు ఇయర్ క్యాలెండర్ ఇచ్చారు? మీ చర్చల కోసం పోతామని చెప్పినాము. ఆయన 3 రోజులు కల్పిస్తున్నాడు. బట్టి విక్రమంతో చర్చలు అన్నాడు, ముఖ్యమంత్రితో చర్చలు అన్నాడు. 1 మంత్ 3 రోజుల నుంచి 30 రోజులు అయిపోయింది. మరి ఏది ఇంకా? మేము సామరస్యపూర్వకంగానే మేము పిలిస్తే ఒకవేళ అశోక్ సార్ ప్రశ్నిస్తాడు, లేదా పలానా ఇంకో విద్యార్థి ప్రశ్నిస్తాడు, వాళ్ళ పక్కన పెట్టు. నీకు ఏరు కోరి సిటీ సెంటర్ లైబ్రరీ నిజంగా బుక్ పట్టుకొని చదువుకున్నటువంటి విద్యార్థులనే తీసుకుపోయి వాళ్ళ బాధ వినండి అని చెప్పినాం. అయినా ఇంతవరకు ఏది కదా. సామరస్యపూర్వకంగా మేము మాట్లాడుతున్నాం. మాట్లాడితే ఇప్పుడు మేము పిలవండి, రేపు అసెంబ్లీలో చర్చ పెట్టండి, చర్చ పెట్టి నోటిఫికేషన్లు ఇవ్వండి, ఇబ్బందులు ఏందో తెలుసుకోండి. ఏమి ఇచ్చారు? స్కాలర్షిప్లు ఏమైనా డబ్బులు ఏమైనా ఎక్కువ తక్కువ డబ్బులు ఏమైనా పెండింగ్ స్కాలర్షిప్లు ఇచ్చారా? ఒక మెనూ ఒకటి పెంచారు. మెనూ అంటే కాలానుగుణంగా ఏ ప్రభుత్వాలు వచ్చినా మెనూ అనేది పెంచడం అనేది సాధ్యం. అలా నిజాం గవర్నమెంట్లో ఉన్న మెనూ ఇవ్వాలైతే ఏం లేదు కదా. కాలానుగుణంగా మెనూ పెరుగుతా మెనూ పెంచారు. కాబట్టి మీరు నిరుద్యోగుల గురించి ఆలోచన చేయకపోతే నిరుద్యోగులు మీ వెంటబడి తరుముతారు, పక్కా తరుముతారు. రేపు గ్రామాల ప్రాంతాలకు వచ్చినప్పుడు ప్రతి ఎమ్మెల్యేని నిలదీసే విధంగా మీ ప్రణాళిక రూపొందిస్తున్నాం. కాబట్టి రేపు అసెంబ్లీలో మా గురించి మాట్లాడకపోతే రేపు స్థానిక సంస్థ ఎన్నికలలో మీ ఎమ్మెల్యేలు ఎవరిని కూడా ఊళ్ళకు రానివ్వని చెప్పేసి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే 20 నెలలు అయిపోయింది. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నింపుతున్నారు. మీరు అన్న టార్గెట్ కూడా అయిపోయి కూడా 8 నెలలు అవుతుంది. ఒక్క ఉద్యోగం ఇవ్వకపోతేవి పాత నియామక పత్రాలు ఇచ్చి ఇదే మొత్తం అయిపోయింది, 60,000 ఉద్యోగాలు అబద్ధాలు చెప్తుండ్రి. పైగా ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేస్తున్నారని మరొక అబద్ధాన్ని యాడ్ చేస్తేవి. మొన్న ఆగస్టు 15 రోజు కూడా అదే అబద్ధం చెప్తేవి. యూనివర్సిటీకి వచ్చి అదే అబద్ధం చెప్తేవి. ఒక్క హామీ ఇవ్వకపోతే ఏం చేయకపోతే ఎట్లా నమ్మాలి మిమ్మల్ని అని చెప్పండి. కాబట్టి చర్చలు జరుపుతామంటే మేము ఇప్పటికైనా రెడీ. ప్రభుత్వం చర్చలు జరుపుతాం, మీకు ఉద్యోగాలు ఇస్తామంటే మీ ఇప్పటికైనా మాట్లాడడానికి సిద్ధమే. ఆడికి పోయినాక ముఖ్యమంత్రి కాడు పోయినా మనం కత్తులు కటాలు పట్టుకొని పోతాం, ఏమన్నా మాట్లాడడానికే పోతాం కదా. మాట్లాడి వినాలి కదా. వినే ఓపిక కూడా నీకు లేకపోతే ఎట్లయితుంది? సో ఉద్యోగాల విషయంలో నిరుద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. ఒకవేళ కనుక చదువుకున్నటువంటి విద్యార్థులు వాళ్ళు అడగవచ్చు, నిలదీయొచ్చు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను కానీ. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ పైన కూడా ప్రశ్నించవచ్చు నిరుద్యోగులు. కానీ అశోక్ సార్కి ఏం అవసరం? ఒక ఇన్స్టిట్యూట్ నడిపించుకున్నటువంటి వ్యక్తికి ఏం అవసరం అన్నటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? అశోక్ సారు ఈ ఇన్స్టిట్యూట్ పెట్టకముందే ఉద్యమకారుడు. డిగ్రీ కాలేజీలో ఉన్నప్పుడు ఉద్యమకారుడే, బీఈడీ చేసిన ఉద్యమకారుడే, యూనివర్సిటీలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన, జర్నలిస్టుగా ఉన్నప్పుడు ఆమరణ నిరాహారదీక్ష చేసిన తెలంగాణ రాష్ట్రం కోసం, జర్నలిస్టుగా ఉన్నప్పుడు కొట్లాడిన. ఇవాళ నీ పాఠం చెప్పేది ఎవరు చెప్తున్నా? నిరుద్యోగులుగా పాఠం చెప్పేది. మన నిరుద్యోగులకు పాఠం చెప్పాలంటే వాళ్ళకి నువ్వు నోటిఫికేషన్ ఇస్తేనే కదా. నిరుద్యోగులు రోడ్ల మీద తిరగాలనా? ఇప్పుడు నువ్వు నోటిఫికేషన్ల పైన అవగాహన ఉంది. నీకు ఎడ్యుకేషన్ డెస్క్ జర్నలిస్ట్గా పనిచేసినా కాబట్టి నోటిఫికేషన్ల అవగాహన ఉంది,
విద్యార్థి ఉద్యమాల మీద అవగాహన ఉంది, విద్యార్థి పడే గోస నాకు తెలుసు, వాడు పడే మానసిక సంఘర్షణ నాకు తెలుసు. ఇలా 30 ఏళ్ళు అయినా కూడా ప్రిపరేషన్ పట్టుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు ప్రైవేట్ రంగంలో ఎలాంటి మార్గాలు ఉన్నాయో అన్వేషించే ప్రయత్నం వాళ్ళ ప్రభుత్వాలు చేయడం లేదు. కాబట్టి నేను పనిచేసేదే పాఠం చెప్పేదే నిరుద్యోగులు, విద్యార్థుల పాఠం చెప్తున్నాను కదా. మరి విద్యార్థుల పాఠం చెప్పినప్పుడు నాకంటే ఎక్కువ ఇంకెవరికి తెలుస్తుంది చెప్పండి? రాజకీయ నాయకుడు తెలుస్తుందా? ఇలా రేవంత్ రెడ్డికి నిరుద్యోగుల గురించి ఏమైనా అవగాహన ఉందా? నువ్వు స్టడీ చేసినావా? ఇప్పటి వరకు 20 నెలల కాలంలో ఒక 2 గంటలన్నా నిరుద్యోగుల గురించి ఆయన ఆలోచన చేసిండా? 2 గంటలన్నా ఎప్పుడైనా చర్చ పెట్టిండా నిరుద్యోగుల గురించి? స్కూల్లో అది ఓపెన్ చేసి ఇది ఓపెన్ చేసి చెప్పడం కాదు, నిరుద్యోగుల ఉద్యోగాలకు సంబంధించి 2 గంటలని ఇప్పటిదాకా ఒక మీటింగ్ పెట్టకపోతివి. నువ్వు ఎట్లా నిన్ను ఎట్లా అర్థం చేసుకోవాలా? అశోక్ సారే కొట్లాడుతాడు, కొట్లాడడానికి 100% అర్హుడు ఎవరంటే అశోక్ సార్. ఎందుకంటే నీ పాఠం చెప్పేదే నిరుద్యోగులకి, పైగా నిరుద్యోగ వ్యవస్థ పైన అవగాహన ఉంది. నేను ఒక నిరుద్యోగిని, నేను కూడా అన్ని రకాల పోటీ పరీక్షలు రాసినవాడిని, సిలబస్ గురించి తెలిసిన వాడిని, అన్నిటిపైన అవగాహన నేను మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు? అంటే ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లు మాట్లాడేదన్న రాజ్యాంగం లెక్కన రాసిందా? ఓన్లీ రాజకీయాలు మాట్లాడేది ఓన్లీ రాజకీయ నాయకులు తప్ప విద్యార్థులు ఎవరు కూడా ప్రశ్నించే హక్కు విద్యార్థులు కానీ లెక్చర్లు కానీ లేదా? తెలంగాణ ఉద్యమంలో ముందడుగులు ఉన్నది ఎవరు? ప్రొఫెసర్లే కదా, ఓయూ ప్రొఫెసర్లే కదా, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లే కదా. తెలంగాణ ఉద్యమ పాఠాలు బోధించింది ఎవరు? ప్రొఫెసర్లే కదా. ఉద్యమ పునాదులు నిర్మించింది ఎవరు? విద్యావేత్తలే కదా. విద్యావేత్తలు మొదలు పెట్టాకనే రాజకీయ నాయకులు దాన్ని ఆక్యుపై చేసే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఉద్యమానికి పునాదులు నిర్మించి వీళ్ళైతే తర్వాత రాజకీయ ప్రయోజనాలు పొందింది ఎవరంటే రాజకీయ నాయకులు ప్రయోజనం పొందారు. కానీ నిక్కచ్చిగా నిజాయితీగా నిరుద్యోగుల తరఫున కొట్లాడే హక్కు నాకుంది, నాకు అవగాహన ఉంది, సబ్జెక్టు పైన గ్రిప్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. 100% అశోక్ సార్కే సంబంధం ఉంటుంది. అసలు కొట్లాడాల్సిన వ్యక్తులు ఎవరంటే యూనివర్సిటీ ప్రొఫెసర్లు కొట్లాడాలా, ఇవాళ ఉన్నట్టు కోచింగ్ శాఖలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కొట్లాడాలా, నిరుద్యోగులు కొట్లాడాలి. మేము కొట్లాడితే ఇంకోటి కొట్లాడతాడు. కాబట్టి వీళ్ళు రాజకీయ నాయకులు ఏంటంటే బురద పూసే ప్రయత్నం చేస్తారు. ఇయే చేత కాదు. ఉద్యోగాలు నువ్వు నోటిఫికేషన్లు ఇస్తే నాకేం పని? నేను క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఏముంది? నీ మేనిఫెస్టో అమలు చేస్తే అశోక్ సార్తో ఏం పని? నేను మాట్లాడిన నిరుద్యోగులు ఇంటరా? ఆడ పాఠం చెప్పి ఆడ ఎగ్జామ్ రాసి వదిలిపెట్టి అశోక్ సార్ ఏమంటారమంటే వస్తారా? కాబట్టి మీరు ఇస్తలేరు కాబట్టి కొట్లాడే ఒక ప్రయత్నం చేస్తున్నా. 100% కొట్లాడుతా. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో కొట్లాడినా, కాంగ్రెస్లో కొట్లాడుతున్నా, రేపు కొట్లాడుతా. నీకు సామాజిక ఉద్యమకాన్ని సమాజం పైన అవగాహన మాట్లాడుతున్నా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఎన్ని బెదిరింపులు వచ్చినప్పుడు కూడా, ఎన్ని కేసులు పెట్టినప్పుడు కూడా ఖచ్చితంగా నిరుద్యోగుల తరపున పోరాడతాను. ఉద్యోగాలు సాధించేంత వరకు ఖచ్చితంగా నేను కొట్లాడుతూనే ఉంటాను. గత సర్కార్లో కూడా కొట్లాడిని, ఇప్పుడు కూడా కొట్లాడతాను. సో ఒక విషయం మాత్రం ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అసలు ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఆలోచన చేయట్లేదు అన్నటువంటి భావన సైతం కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో ఎన్నికలు అయిపోయిన తర్వాత అది ఏ విధంగా ఉంటుందనేది తెలియదు, కానీ ఇప్పట్లో మాత్రం ఖచ్చితంగా ఉద్యోగాలు మాత్రం రానట్టుగానే ఆయన యొక్క భావనని వ్యక్తపరచడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా కనీసం నిరుద్యోగులతో చర్చలు జరపకుండా కాలయాపన చేసేటువంటి ప్రయత్నం, రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేస్తూ ఉన్నారు తప్పించి ఒకసారి చర్చలు జరిపి సమస్యకు పులి స్టాప్ పెడదామన్నటువంటి ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చేయట్లేదన్నటువంటి అంశాన్ని అశోక్ సార్ అయితే తెలియజేస్తాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.